సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. శేఖర్ గారు మ్యూట్ లో ఉన్నారు సార్. నమస్తే అండి వైఎన్ఆర్ గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకి గుడ్ ఆఫ్టర్నూన్. యా, మీ మేనిఫెస్టో పైన మీ కామెంట్ ఏంటి ఫస్ట్? ఆ తర్వాత వెంకటేశ్వరరావు గారు, సాగర్ గారు కొన్ని అబ్జెక్షన్స్ రైజ్ చేశారు. వాళ్ళ అబ్జెక్షన్ ఏంటంటే 2019లో ఇచ్చిన మేనిఫెస్టోని మీరు అమలు చేయలేకపోయారు కాబట్టి, 90% పైగా అమలు చేయలేకపోయారు కాబట్టి అదే మేనిఫెస్టోని మళ్ళీ ఇప్పుడు పెడుతున్నారు అని. సార్ ఒక మాట చెప్తాను వైఎన్ఆర్ గారు, మీకు అలాగే ప్యానెల్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మా మేనిఫెస్టోలో ఫస్ట్ మహిళల గురించి మాట్లాడామండి. మహిళల గురించి మాట్లాడినప్పుడు వైఎస్ఆర్ చేయూతలో మేము క్లియర్ గా మెన్షన్ చేశాం. ఇంతమందికి మేము మేనిఫెస్టోలో వైఎస్ఆర్ చేయూత కింద అందించాం. ఆ పథకాన్ని ఇలాగే కొనసాగిస్తామని చెప్పేసి మేము క్లియర్ గా మెన్షన్ చేస్తాం. మేము లబ్ధిదారుల సంఖ్యతో సహా లెక్కేస్తున్నాం. మరి దాంట్లో ఏముందంటే శేఖర్ గారు, వినండి సార్ నేను మాట్లాడుతున్నాను. అక్కడ దాంట్లోనే క్లియర్ గా చదివాను సార్. నాకు తెలుగు బాగా వచ్చి నేను చిన్నప్పుడు తెలుగు గ్రాంథికంగా కూడా నేర్చుకున్నాను. అంత అవసరం లేదు, మామూలుగా వచ్చినా అర్థం. జనసేన వాళ్ళకి అర్థం కాదు, మనం ఏం చేయలేదు. కాదు, అంత గ్రాంథికం అవసరం లేదు. కానీ దాంట్లో 8 విడతల్లో కలిపి 150,000 క్రెడిట్ అవుద్ది అని ఉంది. 8 విడతలు అంటే పెరగాలి కదా, 150,000 అంటే వెంకటేశ్వర గారి పాయింట్. సార్ మేమేమన్నా అంటే మేము ఆల్రెడీ ఇక్కడ కింద క్లియర్ గా మెన్షన్ చేసాం. మేము 4 విడతల్లో 75,000 ఇచ్చాం. ఇలా ఇప్పటి వరకు 19,189 కోట్ల రూపాయలు అందించాం. వచ్చే 5 ఏళ్లలో మళ్ళీ 4 విడతలు అని చెప్పాం. వచ్చే 5 ఏళ్లలో 4 విడతలు అని చెప్పామా, 5 విడతలు అని చెప్పండి. వీళ్ళకి వచ్చిన తలమే 10 సార్. నన్ను అడ్రస్ చేయండి, మాట్లాడండి. ఐఎమ్ గివింగ్ టైమ్ టు యూ. యా ప్లీజ్ క్యారీ ఆన్. సార్ మేమే క్లియర్ గా మీకు గ్రీన్ కలర్ లో ఉంటుంది, క్లియర్ గా చదువుకోండి. మేము ఈ 5 సంవత్సరాల్లో 4 విడతల్లో ఇప్పటికి 19,189 కోట్ల రూపాయలు ఇచ్చాం. వచ్చే 5 ఏళ్లలో మళ్ళీ 4 విడతల్లో 18,750 కోట్లు, 75,000 రూపాయలు అందిస్తాం. మొత్తంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న 2019 నుంచి మళ్ళీ 2000 మమ్మల్ని అధికారంలోకి వస్తే 2029 10 సంవత్సరాల కాలంలో 8 విడతల్లో 150,000 కోట్ల రూపాయలు లబ్ధి మేము చేకూరుస్తాం. ఎలా అది? మేము గత 5 సంవత్సరాల్లో 19,000 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్తున్నాం సార్. మీరు వినండి సార్, ఒక్క నిమిషం నా క్వశ్చన్ తీసుకోండి. శేఖర్ గారు, నా క్వశ్చన్ తీసుకోండి. 4 విడతల్లో 75,000 రూపాయలు ఇచ్చారు. అవును. ఇప్పుడు మీరు పెంచుతున్నారు దాన్ని. అవును. ఎంతకు పెంచుతున్నారు? 75,000 నుంచి పెంచుతున్నారు కాదు సార్ నేను చెప్పింది. ఎంతకు పెంచుతున్నారు? వినండి సార్, నన్ను క్వశ్చన్ తీసుకోండి. ఎంతకు పెంచుతున్నారు సార్? మేము అది ఎక్కడికి రూపాయి కూడా పెంచట్లేదు సార్. మేము చెప్పింది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. వైఎస్ఆర్ చేయూత పెంచట్లేదా? మేము వైఎస్ఆర్ చేయూత పెంచట్లేదు, వైఎస్ఆర్ కాపు నేస్తం పెంచట్లేదు, మేము ఏం పెంచట్లేదు. మేము పెంచేది అమ్మఒడి. కాదు, దాన్ని మరి మేము 150,000 మెన్షన్ చేయాల్సిన అవసరం ఏముంది అప్పుడు అక్కడ? అవును సార్, మేము ఇచ్చినవి కూడా మెన్షన్ చేస్తున్నాం సార్. మేము చెప్పినవి చేసామా లేదని మెన్షన్ చేస్తున్నాం సార్. మేమేదో చేసామో అవి మెన్షన్ చేస్తూ చేయబోయేవి కూడా మెన్షన్ చేస్తున్నాం. ఓకే, సో చేయూత కంటిన్యూ చేస్తారు. చేయబోయే మెన్షన్ చేస్తున్నాం. వెంకటేశ్వర గారు క్లియరా? వాళ్ళకి సార్ మేము ఒక మాట సార్. శేఖర్ గారు ఒక్క నిమిషం. శేఖర్ గారు, వెంకటేశ్వర గారు క్లియరా? అదే గ్రాంతికి ఉన్నాడు కదా, నాకు అర్థం కాదు. నాకు తెలుగు వస్తుంది, నాకు గ్రాంతికి రాదు సార్. నాకు రాకపోతే నేర్చుకోండి, మంచి టీచర్ని పెట్టుకోండి. నాకు అర్థం మా తెలీదు. ఏది 51 రూపాయలు 1,30,000 వరకు అనేది తెలుగు అని నేను అనుకున్నా. మరి ఇది గ్రాంతికి ఉన్నాడు కదా, పాపం గ్రాంతికి అయితే నాకు తెలియదు కాబట్టి మొత్తం కలిపని. వైఎన్ఆర్ గారు మా మేనిఫెస్టో గురించి ఒక 5 నిమిషాలు నేను మాట్లాడాలి. వైఎస్ఆర్ చేయూత ఎలా ఉందో అలాగే కాపు నేస్తం ఎలా ఉందో అలాగే కొనసాగిస్తున్నాం. ఈబీసీ నేస్తం కొనసాగిస్తున్నాం. అమ్మఒడి 15,000 రూపాయల నుంచి 17,000 రూపాయలకి 2,000 రూపాయలు పెంచడం జరుగుతుంది. వైఎస్ఆర్ ఆసరా 0 రుణాలు వచ్చేసి మేము వైఎస్ఆర్ 0 రుణాలు ఇంతవరకు 25,000
571 కోట్ల రూపాయలు మేము సున్నా రుణాలు ఇచ్చాం. వైఎస్ఆర్ ఆసరా ద్వారా మేము ఏదైతే డ్వాక్రా వాళ్ళకి మేము ఇవ్వలేదు అని చెప్పేసి విద్యాసాగర్ గారు మాట్లాడారు. డ్వాక్రా రుణాలు 16,500 కోట్ల రూపాయలు బేషరతుగా రద్దు చేస్తా. మొన్న నచ్చింది ఏం సార్ ఉండలేదు. వైఎన్ఆర్ గారు ఇస్ నాట్ కరెక్ట్. వైఎన్ఆర్ గారు మీకు ఇస్తా, వెంకటేశ్వర గారు మళ్ళీ మీకు ఇస్తా, ప్లీజ్ నోట్ చేసుకోండి. వైఎన్ఆర్ గారు ఇది కరెక్ట్ కాదు. మీరు స్టార్ట్ చేసిన ఫస్ట్ నుంచి వాళ్ళు ఎవరు మాట్లాడేవారు. ఇద్దరు మాట్లాడిన శేఖర్ గారు ప్లీజ్ క్యారీ ఆన్. చెప్పండి. వైఎన్ఆర్ గారు మేము ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు 2014 మేనిఫెస్టో క్లియర్ గా 16,500 కోట్ల రూపాయలు డ్వాక్రా రుణమాఫీ చేస్తాం. ఇవే కాకుండా బ్యాంకుల్లో ఉన్న బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలి అని వచ్చేసిన మాట వాస్తవమా కాదా వైఎన్ఆర్ గారు? మీ మేనిఫెస్టో చెప్పండి, తర్వాత మాట్లాడదాం. చెప్తాం, ఒక మాట అండి చెప్తాం. కానీ డ్వాక్రా మహిళలకి ఆయన చేసింది గుండు సున్నా రుణమాఫీ. గుండు సున్నా రుణమాఫీ. బ్యాంకుల్లో ఉన్న బంగారం 1 గ్రామ్ కూడా బయటికి రాలా. కానీ మేము చెప్పాం డ్వాక్రా మహిళలకి ఆసరా ద్వారా ఆదుకుంటామని చెప్పేసి 25,500 కోట్ల రూపాయలు డ్వాక్రా మహిళలకు ఆసరా ద్వారా అందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా? ఈ ప్రభుత్వం కాదా? సున్నా వడ్డీ కింద రుణాలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 1,800 కోట్ల రూపాయలు ఇచ్చారు. కానీ మా ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో సున్నా వడ్డీ కింద మేము ఇచ్చినటువంటి రుణాలు, సున్నా వడ్డీ కింద ఇచ్చిన 4,969 కోట్ల రూపాయలు ఇచ్చారు. సో ఇది సేమ్ ఇదే పథకం ఏదైతే డ్వాక్రా మహిళలకు ఇచ్చినటువంటి ఆసరా పథకం యథావిధిగా కొనసాగుతుంది. యథావిధిగా కొనసాగుతుంది. 2009 వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కూడా ఇదే అండి. సేమ్ ఉన్న పథకాలనే కొనసాగిస్తాం, మేము 2 మాత్రమే ఎక్స్ట్రా ఇస్తాం. రాష్ట్ర బడ్జెట్ మాకు తెలుసు కాబట్టి మేము ప్రజలు మోసం చేయలేమని చెప్పి కూర్చున్నాం. ఇంకా విషయం చెప్తున్నాండి. ఆయన విద్యాసాగర్ గారు మాట్లాడుతూ యువత గురించి మౌలిక వసతుల గురించి పరిశ్రమల గురించి ఎక్కడ రాయలేదండి. సరే యువత అండ్ ఉపాధి సరే చదవకుండా మాట్లాడితే సరిపోదు. యువత అండ్ ఉపాధి మునిశాపం చంద్రబాబు నాయుడుతో పాటు వారసత్వంగా సాగర్ కూడా వచ్చినట్టుంది. ఇక్కడ మేము క్లియర్ గా చెప్పాం సార్, రాష్ట్రంలో 175 స్కిల్ హబ్బులు, 26 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు, 1 స్కిల్ యూనివర్సిటీని అభివృద్ధి చేస్తున్నాం. వాటిలో నైపుణ్యం శిక్షణ పొందే యువతకు ప్రతి నెల పెయిడ్ ఇంటర్న్షిప్ కూడా ఇస్తున్నాం. అబ్బాయిలకు 2,500, అమ్మాయిలకు 3,000 రూపాయలు ఇంటర్న్షిప్ కూడా ఇస్తున్నాం. మేము ఇస్తున్నాం ఇప్పటికీ. అది ఇక మేనిఫెస్టోలో చెప్పినట్టుగానే ఇవి కాకుండా వచ్చే 5 ఏళ్లలో మేము యువతకు ఏం చేస్తాం కూడా క్లియర్ గా చెప్పాం. క్లియర్ గా మేము మెన్షన్ చేశాం. ఇవి కాకుండా విద్యారంగం గురించి కూడా క్లియర్ గా మెన్షన్ చేశాం. ఇంకేంటి మా మేనిఫెస్టో గురించి ఇంకో వీళ్ళు మాట్లాడుతా ఉన్నారు. పారిశ్రామిక రంగం గురించి వాళ్ళు మాట్లాడారు. పారిశ్రామిక రంగం గురించి వాళ్ళు మాట్లాడారు సార్. పారిశ్రామిక రంగంలో మేము క్లియర్ గా చెప్పాం సార్. లాస్ట్ టైం మా మేనిఫెస్టో జనసేన మిత్రుల దగ్గర ఉందనుకుంటా. లాస్ట్ టైం మేనిఫెస్టో చదువుకోండి. మేము ఎక్కడ కూడా మౌలిక వస్తువుల కల్పనలో భాగంగా మేము పోర్టులు కడతామని, ఫిషింగ్ హార్బర్లు కడతామని, ఫిష్ ల్యాండ్ సెంటర్లు కడతామని మేము చెప్పాలి. కానీ చెప్పకపోయినా సరే 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు మేము కడుతున్నమాట వాస్తవం కదా. 20,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ 5 ఏదైతే మొత్తం ఉన్నాయో వీటిల్లో ఆల్రెడీ రామాయపట్నం మొదటి దశ పూర్తయింది. మిగిలినవి కూడా మొత్తం కూడా దశల వారీగా నిర్మాణంలో ఉన్నాయి. అవి పూర్తిగా ఈ 5 సంవత్సరాల్లో మేము పూర్తి చేస్తాం అని చెప్పి మా మేనిఫెస్టోలో పొందుపరిచాం. ఇవి కాకుండా మేము ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాం, ఇంతకాలం మేము యువతకు ఉద్యోగాలు ఎన్ని కల్పించాం? 2,20,000 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాం. 4,80,000 అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ కల్పించాం. ఇవి కాకుండా మేము కొత్తగా చేసిన వాటిలో ఇంకో పథకం ఉంది సార్. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మేము కొత్తగా ఇచ్చినట్టే 25,000 వరకు జీతం పొందే ఆప్కాస్, అంగన్వాడీ, ఆశా వర్కర్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకి విద్య, వైద్యం, ఇళ్ల నిర్మాణానికి సంబంధించి నవరత్నాలు పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలను కూడా వాళ్ళకి వర్తింప చేస్తాం. ఇప్పటి వరకు 10,000 రూపాయలకు పైన జీతం తీసుకునే ఏ ఒక్క అవుట్ సోర్సింగ్ కానీ, ఆప్కాస్ కానీ, ఆశా కానీ, అంగన్వాడీ కానీ ఎవరికి కూడా నవరత్నాలలో ఏదైతే సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలకు వాళ్ళు అర్హులు కాదు. కానీ ఇక నుంచి వాళ్ళు కూడా అమ్మఒడికి అర్హులే, ఫీజు రియంబర్స్మెంట్ కి అర్హులే, విద్యా దీవెనకి అర్హులే, వసతి దీవెనకి అర్హులే. ఇవి కాకుండా ఇళ్ల పట్టాలకి అర్హులే. కరెక్టే మీరు చేసినవి చెప్తున్నారు. గతంలో ఎప్పుడు ఏ రాజకీయ పార్టీ మేనిఫెస్టో సందర్భంగా చెప్పనివి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేరు, మీరు ఎందుకు చేస్తారు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చెప్పారు కొత్తగా, బాగానే ఉంది. బట్ మీరు అమలు చేయలేని హామీలకు సంబంధించిన ప్రస్తావన కూడా ఉండాలిగా. మీ నిజాయితీ చెప్పుకోవాలంటే ఆ ప్రస్తావన ఎందుకు లేదు? మద్యపానం నిషేధం చేస్తే తప్ప మేము ఓట్లు అడగనని చెప్పారు కదా, దానికి సంబంధించిన ప్రస్తావన ఎందుకు లేదు? సార్ మేము ఆల్రెడీ క్లియర్ గా మా పార్టీ చెప్పాలి కదా. మా పార్టీ స్టాండ్ క్లియర్ గా ఉంది సార్. మా అధ్యక్షులు వారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు
ఏదైతే మద్యపాన నిషేధం గురించి ఎందుకు చేయలేకపోయామనేది 1-2 రోజుల్లో పూర్తిగా మీడియా ముఖంగా వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ మీరు ఆగండి సార్, షుగర్ బిల్ వేసుకో, నువ్వు షుగర్ బిల్ వేసుకో, ఆగిపోతే కూల్ అండి ఒక నిమిషం ఆగండి. అట్లా పర్లేదు వేసుకుంటాం కానీ దీంట్లో ఏం అమ్మట్లేదు కదా అంటున్నాను నేను అంటుంది. మీరు ఆగండి ఎందుకంత తొందర? మీరు నోట్ చేసుకోండి, నేను నోట్ చేసుకున్నాక మంచిగా నోట్ చేసుకున్నాను లేదా? పెన్ను పేపర్ రెడ్డి గారు తొందర ఏం పడతలేదు సార్, మిమ్మల్ని అడుగుతున్నాను, డిబేట్ అంటే అడుగుతాం. తర్వాత బ్రేక్ చేస్తావు. శేఖర్ గారు ఇంకా రాజనీల్ గారు వెయిట్ చేస్తారు. ఒక మాట ఇదేమన్నా ప్రచార సభనా వైఎన్ఆర్ గారు? ఏమైనా ప్రచార సభనా అంటే మేనిఫెస్టో చదివించడానికి డిబేట్ పెట్టినట్టున్నది. ఇది ప్రచార సభనా? ఇదేమన్నా బుద్ధి లేదా? చర్చించే జ్ఞానం లేదా? ఎందుకంటే లాంగ్వేజ్ అండి అది. కూల్ శేఖర్ గారు ఏం లాంగ్వేజ్? రెస్పెక్ట్ చేసుకోకపోతే ఎలా? ప్రతినిధులు ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకోకపోతే ఎలా? ఎవరు మాట్లాడలేరు. రామాంజనేయులు గారు శేఖర్ రెడ్డి గారు కృష్ణారెడ్డి గారు పార్టీలు వచ్చి మాట్లాడేదే వాడు ఏ పార్టీ గురించి మాట్లాడేదే శేఖర్ రెడ్డి గారు డిబేట్ లో వద్దండి, ఇలా వద్దు. కాదు నేను పెట్టింది నా దగ్గర నడవదు అట్లా. మీరు బూతులు తిట్టుకోవడానికి కాదు పెట్టింది నా దగ్గర అవసరం లేదు. డిబేట్ లో ఉన్న గెస్ట్ రెస్పెక్ట్ చేయడం నేర్చుకోండి ఫస్ట్. డిబేట్ లో ఉన్న గెస్ట్ రెస్పెక్ట్ చేయండి. శేఖర్ గారు ప్లీజ్. శేఖర్ గారు కృష్ణాంజలి గారు ఏం పద్ధతులు అండి? పొలిటికల్ పార్టీలు రిప్రజెంట్ చేస్తున్నారు, అంత ఓపిక లేకపోతే ఎట్లా? ఐఎమ్ వెరీ సారీ శేఖర్ గారు, మీరు మాట్లాడుతున్న భాష ఎట్టి పరిస్థితిలో కరెక్ట్ కాదు. మీరు వాళ్ళతో గొడవ పెట్టుకుంటే నేను ఎందుకున్నాను ఇక్కడ? ఏం భాష మాట్లాడుతున్నారండి? ఏం భాష మాట్లాడుతున్నారు? చెప్తాను వెంకటేశ్వర గారు ఒక నిమిషం 10 నిమిషాలు నేను కామ్గా ఉన్నాను. ఆ లాంగ్వేజ్ మాట్లాడితే నేను ఇంకా మాట్లాడించలేదు. సారీ సాగర్ రెడ్డి గారు, మీరు అధికారంలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఆగేది ఏంటండి? మీరు అధికార పార్టీ అంటారు వినాలి కదా. అంటారు వినాలి కదా.
మాకేమండి మాకేం అవసరం మీరు బూతులు వేస్తారు. అతను మాట్లాడుతున్నారు కాబట్టి మాట్లాడుతున్నాం నేను అడిగాను, మీరు సమాధానం చెప్పండి. Yes. మరి మీరు ఎందుకు డిబేట్ చేస్తారు ఎందుకు డిబేట్ No, 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 వినండి, చేస్తారు వినండి. వినండి సార్, వినండి. ఏంటండి? మీరు అధికార పక్షం. నేను మాట్లాడేది మీరు విన్నారా నేను మాట్లాడేది మీరు విన్నారా Yes, విన్నాము. అడిగిన కాదు బుల్డోజ్ చేసే పద్ధతి కరెక్ట్ కాదు రైట్ సార్, ఒక్క నిమిషం. వైఎన్ఆర్ గారు వెంకటేశ్వర గారు నాకు ఛాన్స్ ఇవ్వాల్సిందే సార్ వాళ్ళు మాట్లాడినంత సేపు నేను కామ్గా నేను ఉన్నాను మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తానండి, వేరే వాళ్ళని మాట్లాడడానికి ఇవ్వను. మాట్లాడడానికి ఛాన్స్ 10 ఇస్తాను నిమిషాలు మాట్లాడారు సార్ వాళ్ళు 10 నిమిషాలు అది నేను మాట్లాడారు. చెప్తానండి, నేను ఆన్సర్ చేసుకుంటాను. గెస్టులతో నేను మాట్లాడతాను, నేను కన్విన్స్ చేసుకున్నాను. నేను రెస్పాన్సిబిలిటీ, ఎవరికి ఎక్కువ టైం ఇచ్చినా ఎవరికి తక్కువ టైం ఇచ్చినా నాకు ఆ పక్షపాతం లేదు. ఎవరన్నా తీసుకుంటా నేను, కానీ భాష కరెక్ట్గా ఉండాలి కదా.